నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గజపూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన గోనుపల్లి గురుమూర్తి, పొట్లపూడి రాజేష్లతో పాటు పలువురు నాయకులు టీడీపీలోకి చేరడంతో వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని కేకులు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతదేశ రాజకీయ రంగంలో అగ్రస్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో 90% అమలు చేసిన ఏకైక ప్రభుత్వ టీడీపీ అన్నారు. ఎవరికో భయపడి రాజకీయాలు చేసి తత్వం తమకు లేదన్నారు. ప్రజాసేవకు చేసేందుకు రాజకీయాల్లోకి రావాలి తప్ప స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాకూడదన్నారు. వాలంటీర్ లేకుంటే పెన్షన్లు పంపిణీ చేయలేరంటే ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. 68 లక్షల కుటుంబాలకు ఏడాదికి 3 సిలిండర్లు అందిస్తున్నామని, గత ప్రభుత్వంలో 10.50 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్తే నేడు వాటిని అధిగమిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రతిగా పాలన సాగుతుందన్నారు. కందలేరు జలాశయం ద్వారా తిరుపతి, నెల్లూరు జిల్లాకు తాగు, సాగునీరు అందించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసరంభేటి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టీడీపీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సంచి కిష్టయ్య, నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి, పసల గంగా ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీసీ నాయకులు మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు మన తెలుగుదేశం జెండా పట్టుకోవడం జరుగుతూ ఉంది. యువ నాయకులు ప్రదీప్ గారు ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుంది. ప్రదీప్ గారు రెడ్డి వస్తాను వెనకది వస్తాను వస్తాను చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. మామూలుగా జన్మదినాలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఏదో కేక్ కట్ చేసుకుంటాం, ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు తిన్నట్టే మనం కూడా తింటాము. కానీ అలా కాదు. ఇవాళ ఒక రాష్ట్ర నాయకుడిని, జాతీయ నాయకుడి యొక్క జన్మదినాన్ని చేసుకుంటున్నామంటే ఆయనకి 75 సంవత్సరాల జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలపడం. అంతేకాదు, ఒక సామాన్య కుటుంబంలో, రైతు కుటుంబంలో పుట్టి ఇవాళ జాతీయ స్థాయి నాయకుల సరసన ఉండి ఈ దేశానికే దిక్సూచిని రాజకీయాలను నడిపేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయ రంగంలో అగ్రస్థానంలో ఉన్నారు అని చెప్పి నేను మీ అందరికీ నాయకుని యొక్క ఆలోచనలతో, ఆయన తీసుకునే నిర్ణయాలతో ప్రభావితమై ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంక్షేమ అభివృద్ధి రంగాల వారధులుగా పని చేయాలి అనేటువంటి దానిలో మనమంతా కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎన్నికల ప్రణాళికలో కూటమి నాయకులుగా ఇవాళ దాదాపుగా 90% పనులు ప్రణాళికని అమలు చేసినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు
రాజకీయ పార్టీ కార్యకర్తగా ఉంటే ప్రజాసేవ మనుగడికి మేము ఉపయోగపడాలి తప్ప మా స్వార్థానికో స్వలాభానికో మేము రాజకీయ పార్టీలని ఆ పార్టీల్లో సభ్యులుగా ఉండాలంటే దానికి అవసరం లేదు. నిరంతరం తపన పడేటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవాళ ఎవరికో భయపడి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకైతే లేదు. విజనరీ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉన్నారు. గడిచింది 1వ తారీఖు వల్ల అలాగే అప్పుడు మరొక మాట కూడా వచ్చింది, మేము పెట్టిన వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎవరు పంచుతారని. ఇవాళ మీరు ఆలోచించండి, 1వ తారీఖు వస్తే పెన్షన్లు సచివాలయ మండల అధికారులు వచ్చి మనం కూడా సమన్వయం చేస్తే మనతోటి ఉండి 1వ తారీఖు అంతా 99% పెన్షన్లని పంపిణీ చేస్తున్నదా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం? 68 లక్షల కుటుంబాలకి ఎవరికైతే అన్ని రకాల ఆధారాలు ఉన్నాయో, పేద వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లని ప్రభుత్వం ఉచితంగా ఇస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో మత సామరస్యం పాటిస్తామని చెప్పి నేను ఇవాళ ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా తెలియజేస్తాను. కన్నలేరులో అవసరమైన నీరుంది. సూలూరుపేట, వెంకటగిరి, కాళహస్తి, తిరుపతి, నగరి, పుత్తూరు అన్ని ప్రాంతాలకి త్రాగునీరు ఇస్తూ ఈ 5 నియోజకవర్గాలు ఎక్కడికైతే చెన్నైకి నీళ్లు ఇస్తున్నామో సత్యసాయి గంగా కెనాల్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అంతా వ్యవసాయానికి నీళ్లు ఇవ్వండి, త్రాగడానికి అవసరమైతే చెరువుల్లో నీళ్లు నిలపండి, తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా సమాచారం ఇవ్వండి అని చెప్పి నెల్లూరు జిల్లా కలెక్టర్ని ఆదేశించి పంపడం జరిగింది. ఒకటే మనవి చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ముఖ్యంగా నా శాఖ పరిధిలో ఏది ఉన్నా సరే ఈ నియోజకవర్గంలో ముందుండి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.